హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రీసెంట్లీ చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ రిక్రూట్మెంట్ 2022కి సంబంధించి సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్ అనే జాబ్స్కి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో అయితే ఈ వీడియోలో మీకు నేను ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఏవైతే ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అయినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఏజ్ లిమిట్స్, ఏజ్ రిలాక్సేషన్స్, అప్లికేషన్ ఫీజు, ఇంకా రిమైనింగ్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఈ వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ జాబ్స్కి అప్లై అయితే చేసి జాబ్ గెట్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ ఎవరైనా ఉన్నట్లయితే వీడియోని ఎండింగ్ వరకు చూసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా తెలుసుకోండి. ఇక మనం మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్ళి నోటిఫికేషన్ వివరాలు అయితే చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, మనం నోటిఫికేషన్ సంబంధించినటువంటి మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్తే ఈ నోటిఫికేషన్ మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నుంచి రావడం అయితే జరిగింది. ఇక్కడ మీకు నేను అండర్లైన్ చేశాను కదా, ఇక్కడ చూడొచ్చు. ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నుంచే ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇక ఈ నోటిఫికేషన్లో మనం తెలుసుకుంటున్నటువంటి పోస్ట్ నేమ్ చూసుకుంటే సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్. ఇదైతే ఈ నోటిఫికేషన్లో మనం తెలుసుకుంటున్నటువంటి పోస్ట్కి సంబంధించినటువంటి నేమ్. ఇక ఈ నోటిఫికేషన్లో మనకి ఏవైతే పోస్టులు ఉన్నాయో వాటికి సంబంధించిన వేకెన్సీస్ డీటెయిల్స్, వాటిని కమ్యూనిటీ వైజ్ డివైడ్ చేసినటువంటి వివరాలు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అవి ఒకసారి చూసుకున్నట్లయితే డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేసి చూస్తే టోటల్గా మనకి 93 వేకెన్సీస్ అయితే ఉన్నాయని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇందులో మనకి అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించి 43 వేకెన్సీస్ ఉన్నాయి, ఎస్సీ కేటగిరీకి సంబంధించి 9 వేకెన్సీస్, ఎస్టీ కేటగిరీకి సంబంధించి 8 వేకెన్సీస్, ఓబీసీ కేటగిరీకి సంబంధించి 24, అలాగే ఎకనామికల్ వీకర్ సెక్షన్కి సంబంధించి 9 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా ఏవైతే మనం అనుకుంటున్నటువంటి 93 వేకెన్సీస్ ఉన్నాయో వాటిని ఈ విధంగా కమ్యూనిటీ వైజ్ డివైడ్ చేయడం అయితే జరిగింది. ఇవి ఇక్కడ మనం క్లియర్గా అయితే చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఈ జాబ్స్కి సంబంధించినటువంటి ఏదైతే శాలరీ ఉంటుందో ఆ శాలరీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, మనం కనుక ఈ జాబ్కి సెలెక్ట్ అయినట్లయితే మనకు వచ్చేటటువంటి శాలరీ చూసుకుంటే లెవెల్ 7 ప్రకారం ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు. దీని ప్రకారం మనకి బేసిక్ పే అనేది చూసుకున్నట్లయితే 44,900 ఉంటుంది. అంటే అరౌండ్ మనకి 45,000 రూపాయలు బేసిక్ పే ఉంటుంది. ఇక మ్యాక్సిమం చూసుకున్నట్లయితే 1,42,000 రూపాయల 400 రూపాయల వరకు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. దీని ప్రకారం మనం అన్ని అలవెన్సెస్తో చూసుకున్నట్లయితే మనకి 50,000 నుంచి 60,000 రూపాయల వరకు శాలరీ వస్తుంది. ఈ జాబ్కి మనం సెలెక్ట్ అయితే ఈ నోటిఫికేషన్ మెన్షన్ చేసిన సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్ జాబ్కి సెలెక్ట్ అయినట్లయితే. ఇక నెక్స్ట్ మనకి శాలరీతో పాటు వెంటనే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అని మెన్షన్ అయితే చేశారు. అండర్లైన్ అయితే చేశాను చూడండి. దీని ప్రకారం ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో మెన్షన్ చేసింది ఏంటంటే ఏ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. మనం ఏదైనా సరే డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి, అది రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో కంప్లీట్ చేసి ఉండాలి. బీఏ చేసినా, బీఎస్సీ చేసినా, బీకామ్ చేసినా, బీబీఏ చేసినా అప్లై చేసుకోవచ్చు. ఎట్ ది సేమ్ టైం బీటెక్లో మీరు సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇలా ఏ బ్రాంచ్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు. బట్ ఇంకొక పాయింట్ కూడా మెన్షన్ చేశారు బ్రాకెట్ ఇచ్చి, అదేంటంటే ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ ఫర్ ది గ్రాడ్యుయేటెడ్స్ ఇన్ కామర్స్ అండ్ లా మేనేజ్మెంట్ అని మెన్షన్ చేశారు. అంటే ఎవరైతే డిగ్రీలో కానీ లేదా బీటెక్లో కానీ కామర్స్ కానీ లా కానీ మేనేజ్మెంట్ కానీ మెయిన్ టాపిక్స్గా తీసుకుంటారు, మెయిన్ సబ్జెక్ట్స్గా ఉంటారో వాళ్ళకి కాస్త ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. బట్ ఎనీ డిగ్రీ వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు, అది గుర్తుంచుకోండి. తర్వాత ఇక్కడ మనకి ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేశారు. అదేంటంటే ఎక్స్పీరియన్స్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ నేను అండర్లైన్ చేశాను, ఒకసారి మీరు క్లియర్గా చూడండి. అందుకన్నా ముందు ఇక్కడ మనకి బ్రాకెట్లో చూసుకున్నట్లయితే డిజైరబుల్ అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు. ఫ్రెండ్స్, యాక్చువల్గా మనకి క్వాలిఫికేషన్స్లో 2 కేటగిరీస్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్, సెకండ్ చూసుకుంటే మనకి డిజైరబుల్ క్వాలిఫికేషన్స్. ఏవైతే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అనేవి ఎక్కడైతే మెన్షన్ చేస్తారో నోటిఫికేషన్స్ అవని లేదా వేరే వేటికైనా సరే అప్లై చేయడానికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అనేవి మెన్షన్ చేస్తారో ఆ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అనేవి మనకి లేకుండా ఆ జాబ్స్కి కానీ లేదా దేనికైనా కానీ అప్లై చేసినా సరే మనకి అప్లై ప్రాసెస్ అనేది ఫుల్ఫిల్ అవ్వదు. బట్ డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ అనేవి ఉన్నా లేకపోయినా పర్వాలేదు, వాటికి ఎటువంటి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వరు. డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ అనేవి జస్ట్ మెన్షన్ చేస్తారు మాత్రం, అదైతే గుర్తుంచుకోండి. ఇక్కడ మనకి 3 years ఇన్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఏదైతే ఆఫీసెస్ ఉంటాయో వాటిలో ఎక్స్పీరియన్స్ ఉండాలని మెన్షన్ చేశారు కదా, అది డిజైరబుల్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు, అది గుర్తుంచుకోండి. మీరు కంగారు పడాల్సిన అవసరం అంటూ ఏమీ కూడా లేదు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ జాబ్స్కి ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ అప్లై చేయొచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు, అది కూడా మీరు చూడొచ్చు. మీరు ఆంధ్రప్రదేశ్ అని తెలంగాణ అని మీరు ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదు, ఎవరైనా సరే ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు, ఎందుకంటే ఇవి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి జాబ్స్ కాబట్టి. ఇక నెక్స్ట్ మనకి చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఏజ్ లిమిట్స్కి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు, అలాగే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మెన్షన్ చేశారు. అందుకన్నా ముందు ఇంకొక ఇంపార్టెంట్ డేట్ ఇచ్చారు. అదేంటంటే ఇక్కడ మనకి క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్, అంటే మనకి ఈ జాబ్స్కి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మార్చి 11వ తారీఖు రిలీజ్ అయింది. అలాగే ఏప్రిల్ 12వ తారీఖు అనేది అప్లై చేయడానికి లాస్ట్ డేట్. ఇలా ఏప్రిల్ 12వ తారీఖు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ టైంలోపు మనకి ఏజ్ అనేది కంపల్సరీగా ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. ఇక అప్లై చేసే క్యాండిడేట్కి మినిమం 21 years ఉండాలి, మ్యాక్సిమం 27 years వరకు అప్లై అయితే చేయొచ్చు అని చెప్పారు. అంటే కనిష్టంగా 21 years ఉండాలి, గరిష్టంగా 27 సంవత్సరాల వరకు అప్లై అయితే చేయొచ్చు.
మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇచ్చారు. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి కంపల్సరీగా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి. ఒకసారి మనం చెక్ చేసుకున్నట్లయితే ఎవరైతే ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే వాళ్ళు మాక్సిమం మనకి 32 years వరకు అప్లై అయితే చేయొచ్చు. అలాగే మనకి ఓబీసీ కేటగిరీ వాళ్ళకి చూసుకున్నట్లయితే 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే వాళ్ళు మాక్సిమం 30 years వరకు అప్లై అయితే చేయొచ్చు. ఇక ఫైనల్గా మనకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి చూసుకున్నట్లయితే 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే వాళ్ళు చూసుకున్నట్లయితే మనకి 37 years వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక మనం రిమైనింగ్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయినటువంటి ఏవైతే మనకి అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్, సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకుందాం. అందుకన్నా ముందు మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఫ్రెండ్స్, మనకి ప్రైవేట్ సెక్టర్ నుంచి 2 ఇంట్రెస్టింగ్ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగాయి. అది కూడా మనం డిగ్రీ, డిప్లొమా, బీటెక్ ఇలా ఏ క్వాలిఫికేషన్తో అయినా సరే అప్లై చేసేలా ఆ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్యూ అనే యాప్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. క్యూ అనే యాప్ అనేది చూసుకున్నట్లయితే మనకి సోషల్ మీడియాలో ఏదైతే ట్విట్టర్ అయితే ఉందో దానికి ఆపోజిట్గా ఇండియా డిజైన్ చేసినటువంటి యాప్. దీనికి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్ చూసుకుంటే మనకి బెంగళూరులో అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అలాగే మనకి ఈ క్యూ అనే కంపెనీ నుంచి చూసుకున్నట్లయితే మనకి సాఫ్ట్వేర్ డెవలపర్ ఇంజనీరింగ్ లేదా బ్యాక్ అండ్ ఎక్స్ఎల్ పైథాన్ అనే జాబ్కి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ జాబ్కి మీరు సెలెక్ట్ అయినట్లయితే మీకు మినిమం ప్యాకేజ్ చూసుకుంటే 10 lakhs per annum ఉంటుంది. మ్యాక్సిమం 25 lakhs per annum వరకు ప్యాకేజ్ అనేది ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకి ఇంకొక జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. అది చూసుకున్నట్లయితే మనకి Cars24 అనే కంపెనీ నుంచి రావడం జరిగింది. యాక్చువల్లీ Cars24 అనే కంపెనీ చూసుకున్నట్లయితే ఏవైతే ఆన్లైన్లో మన కార్స్ పర్చేస్ చేయాలనుకుంటున్నా వాటికి సంబంధించిన రివ్యూస్, రేటింగ్స్ లేదా మనం ఫ్లిప్కార్ట్, అమెజాన్ యూస్ చేసినట్టు ఎలా అయితే కార్స్ బుక్ బట్టలు కానీ లేదా మొబైల్స్ కానీ ఏవైతే బుక్ చేసుకుంటామో అలాగే ఇక్కడ కార్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. అలాగే మన కార్స్ అనేవి ఓల్డ్ అయిపోతే వాటిని అక్కడ సేల్ కూడా చేయొచ్చు. ఈ విధంగా మనకి కంపెనీ యూస్ అవుతుంది. ఈ కంపెనీకి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ మనకి గురుగాంలో ఉంటుంది. అలాగే ఈ కంపెనీ నుంచి చూసుకున్నట్లయితే మనకి రియాక్ట్స్ డెవలపర్ అనే జాబ్కి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ జాబ్కి కనుక మనం సెలెక్ట్ అయినట్లయితే మనకి 20 lakhs per annum ప్యాకేజ్ అయితే ఉంటుందని చెప్పారు. అంటే ప్రతి నెల కూడా మనం 1,50,000 కన్నా అబోవ్ శాలరీ అనేది గెట్ చేయొచ్చు. అయితే మనం దీని అంతటికీ ఏం చేయాలి అని చెప్పి మీకు అయితే డౌట్ రావచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి ఏవైతే జాబ్ నోటిఫికేషన్స్ ఉన్నాయో ఇవి రీ లెవెల్ నుంచి రావడం అయితే జరిగింది. ఇక్కడ మనం ఏంటంటే చేయాల్సింది ఏంటంటే రిజిస్టర్ ఫర్ ఏ టెస్ట్ అని కనబడుతుంది. దాని మీద క్లిక్ చేసి రిజిస్టర్ అయితే చేసుకుని అక్కడ టెస్ట్ అయితే రాసి మంచి స్కోర్ గెట్ చేస్తే ఈ జాబ్స్ ఈజీగా గెట్ చేయొచ్చు. లేదా వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను రీ లెవెల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను. అక్కడ క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి. డిఫరెంట్ మాక్ టెస్ట్లు అనేవి అవైలబుల్గా ఉంటాయి. అందులో మీకు సూటబుల్ అయ్యే మాక్ టెస్ట్ని సెలెక్ట్ చేసుకొని ప్రిపేర్ అయితే అవ్వండి. ప్రిపేర్ అవ్వడానికి స్టడీ మెటీరియల్, సిలబస్, లైవ్ క్లాసెస్ అన్నీ కూడా అక్కడే అవైలబుల్గా ఉంటాయి. వాటిని యూస్ చేసుకుని ప్రిపేర్ అయితే అయ్యి మీరు మీ డ్రీమ్ జాబ్ని ఈజీగా గెట్ చేయొచ్చు మంచి శాలరీతో ప్రైవేట్ సెక్టర్లో. దీని అంతటికీ వాళ్ళు సింగిల్ రూపీ కూడా ఛార్జ్ చేయరు, అదైతే గుర్తుంచుకోండి. అట్ ది సేమ్ టైం ఆల్రెడీ మనకి రీ లెవెల్ ప్లాట్ఫామ్లో రిజిస్టర్ అయితే చేసుకుని చాలామంది జాబ్స్ అనేవి గెట్ చేయడం జరిగింది. రీసెంట్లీ ఒక పర్సన్ చూసుకున్నట్లయితే 751 అయితే స్కోర్ చేశాడు. ఆ స్కోర్ అయితే చేసి మనకి ఒక మంచి జాబ్ అనేది గెట్ చేయడం అయితే జరిగింది. అది కూడా ఇక్కడ మనం అయితే చూసుకోవచ్చు. మీరు కనుక రీ లెవెల్లో టెస్ట్ ఏదైతే ఉంటుందో దాంట్లో 70% అబోవ్ కన్నా స్కోర్ అనేది చేయగలిగితే ఈజీగా జాబ్ అనేది గెట్ చేయొచ్చు. అదైతే గుర్తుంచుకోండి. లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది. వెంటనే రిజిస్టర్ చేసుకోండి. ఎటువంటి అమౌంట్ కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి పేమెంట్ ఆఫ్ ఫీ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది ఒకసారి చూసుకున్నట్లయితే మనకి అప్లికేషన్ ఫీజు 2 కేటగిరీలుగా డివైడ్ అయితే చేశారు. ఎవరైతే మనకి ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ, దానితో పాటు ఫిమేల్ క్యాండిడేట్స్, ఎక్స్-సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించినంత వరకు అప్లికేషన్ ఫీజు చూసుకుంటే 250 రూపీస్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. ఇక ఎవరైతే మనకి ఆల్ అదర్ కేటగిరీస్ అని చెప్పి ఉంటారో వాళ్ళకి చూసుకున్నట్లయితే 500 రూపీస్ అయితే ఉంటుందని చెప్పారు. ఆల్ అదర్ క్యాండిడేట్స్ అంటే ఎవరంటే మనకి అన్రిజర్వ్డ్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఉంటారు. వీళ్ళకి 500 రూపీస్ అప్లికేషన్ ఫీజుగా మెన్షన్ అయితే చేశారు. ఇదైతే మనకి అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలుసుకోవాలి. ఫ్రెండ్స్, మనకి సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే టోటల్గా 3 stages వరకు అయితే ఉంటుంది. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్, సెకండ్ చూసుకుంటే మెయిన్ ఎగ్జామ్, తర్వాత చూసుకుంటే మనకి స్కిల్ బేస్డ్ టెస్ట్, ఇలా మొత్తం మనకి 3 stagesలో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం phase 1కి సంబంధించినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామ్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించి టోటల్గా ఎగ్జామ్ పేపర్లో 100 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే 100 మార్క్స్ ఉంటాయి. ఎగ్జామ్కి సంబంధించి 1 hour వరకు టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకి 1 hour టైంలోనే ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇదైతే ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించిన డీటెయిల్స్. ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ని మనకి 3 partsకి డివైడ్ చేశారు. పార్ట్ 1లో చూసుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. దీనికి సంబంధించి 30 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే 30 మార్క్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పి మెన్షన్ చేశారు. 20 minutes టైం అయితే ఇస్తారు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి రీజనింగ్ ఎబిలిటీ ఉంటుంది పార్ట్ 2లో. దీంట్లో చూసుకున్నట్లయితే మనకి 35 క్వశ్చన్స్, 35 మార్క్స్, 20 minutes టైం అయితే ఇస్తారు. ఇక ఫైనల్గా మనకి క్వాంటిటీ ఆప్ట్యూడ్,
ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్లో. దీనికి సంబంధించి కూడా 35 క్వశ్చన్స్, 35 మార్క్స్, 20 మినిట్స్ టైం ఇస్తారు. ఎగ్జామ్ చూసుకున్నట్లయితే మనకి అయితే హిందీ లేదా ఇంగ్లీష్ ఈ 2 లాంగ్వేజ్లో జరుగుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇదైతే ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించిన డీటెయిల్స్. ఇక నెక్స్ట్ మనం మెయిన్ ఎగ్జామ్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా వెంటనే చూసినట్లయితే ఫ్రెండ్స్, మనకి మెయిన్ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే ఏదైతే ఎగ్జామ్ పేపర్ ఉంటుందో దాంట్లో చూసుకుంటే 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, అది మెన్షన్ చేశారు. దాంతోపాటు 200 మార్క్స్ అయితే ఉంటుందని చెప్పారు. అలాగే 2 hours వరకు టైం అయితే ఇస్తారు. ఈ ఎగ్జామ్ చూసుకుంటే అయితే హిందీ లేదా ఇంగ్లీష్ ఈ 2 లాంగ్వేజ్లో మాత్రమే జరుగుతుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది ఇక్కడ ఒకసారి మీరు క్లియర్గా గుర్తుంచుకోండి. వర్షన్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేసి ఐదర్ హిందీ ఆర్ ఇంగ్లీష్ అని చెప్పి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఏదైతే మెయిన్ ఎగ్జామ్ ఉంది, మెయిన్ ఎగ్జామ్లో చూసుకుంటే రీజనింగ్ అండ్ ఇంటెలిజెన్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి 40 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఎట్ ది సేమ్ టైం 60 మార్క్స్ టైం ఇస్తాం జరుగుతుందని చెప్పి మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి జనరల్ ఎకానమీ అండ్ ఫైనాన్షియల్ ఇన్సూరెన్స్ అవేర్నెస్కి సంబంధించి 40 క్వశ్చన్స్ అలాగే 40 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఇక నెక్స్ట్ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 30 క్వశ్చన్స్, 40 మార్క్స్ అనే టైం ఇస్తారు. దీనికి కూడా 30 మినిట్స్ ఇస్తారు. ఇక ఫైనల్గా మనకి క్వాంటిటీ యాప్ట్యూడ్, ఈ క్వాంటిటీ యాప్ట్యూడ్కి సంబంధించి కూడా 40 క్వశ్చన్స్ అలాగే 60 మార్క్స్ ఉంటాయని చెప్పి మెన్షన్ చేశారు. దీనికి 35 మినిట్స్ వరకు టైం ఇస్తారు. టోటల్గా ఓవరాల్గా మనకి మెయిన్ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే 200 మార్క్స్ జరుగుతుంది. 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 2 hours వరకు టైం ఇస్తారు. అంటే 120 మినిట్స్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక మనకి ప్రిలిమినరీ ఫేజ్ 1, ప్రిలిమినరీ ఫేజ్ 2 కంప్లీట్ అయింది. మెయిన్ ఫేజ్ 2 కంప్లీట్ అయిన తర్వాత మనకి ఫేజ్ 3కి సంబంధించిన కంప్యూటర్ స్కిల్ టెస్ట్ అండ్ డిస్క్రిప్టివ్ టెస్ట్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కాస్త కేర్ఫుల్గా ఉండండి ఫ్రెండ్స్. ఈ ఫేజ్ 3 కంప్యూటర్ స్కిల్ టెస్ట్కి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్కిల్ టెస్ట్ అనేది 30 మినిట్స్ జరుగుతుందని చెప్పి మెన్షన్ చేశారు. మనకి 50 మార్క్స్ అయితే ఉంటాయని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు. ఇందులో మనకి 2 పవర్ పాయింట్ స్లైడ్స్ అనేది ప్రిపేర్ చేయాల్సి అయితే ఉంటుంది. దీనికి సంబంధించి మనకి 10 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఎంఎస్ వర్డ్ ఏదైతే ఉంటుందో దాంట్లో టైపింగ్ సంబంధించినటువంటి ఫార్మాట్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రాపర్గా సెట్ చేయాలి. దానికి సంబంధించి మనకి 20 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అది కూడా ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూసుకోవచ్చు. ఇక్కడ క్లియర్గా అయితే కనపడుతుంది, అండర్లైన్ అయితే చేశాను. ఎట్ ది సేమ్ టైం ఫైనల్గా చూసుకున్నట్లయితే మనకి ఎంఎస్ ఎక్సెల్ ఏదైతే ఉంటుందో దాంట్లో చూడు మనం టేబుల్స్ ఇన్సర్ట్ చేసి ఏదైతే డేటా ఎంట్రింగ్ ఉంటుందో అదైతే చేయాలని చెప్పారు. దానికి కూడా మనకి 20 మినిట్స్ వరకు టైం అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే మనకి 20 మార్క్స్ అయితే ఉంటాయి కూడా. ఇక ఫైనల్గా మనకి డిస్క్రిప్టివ్ పేపర్ ఏదైతే ఉంటుందో ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో జరుగుతుంది. అది మనకి ఫ్లటర్ రైటింగ్ అండ్ ఎస్ఐకి సంబంధించి టోటల్గా 2 క్వశ్చన్స్ అయితే ఉంటాయని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే 50 మార్క్స్ టైం అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. 50 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. అలాగే 30 మినిట్స్ టైం అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఇది ఓన్లీ మనకి ఇంగ్లీష్ బేస్డ్లోనే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇదైతే ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. నేనైతే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అయితే స్కిప్ అయితే చేయలేదు, అదైతే గుర్తుంచుకోండి. మొత్తం టాప్ టు బాటమ్ ఏవైతే ఉన్నటువంటి డీటెయిల్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. అయితే చాలామందికి ఉండేటటువంటి డౌట్స్ ఏమన్నా ఉన్నాయి అంటే మనకి సెలక్షన్ ప్రాసెస్ జరుగుతుందని తెలుసుకున్నాం కదా, ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి అనే డౌట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఎగ్జామ్ సెంటర్స్ చూసుకుంటే ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద ఉంటాయి. ఎగ్జామ్ సెంటర్కి సంబంధించినటువంటి ప్రాపర్ అప్డేట్స్ అనేవి మనకి ఏవైతే కాల్ లెటర్స్ వస్తాయో కాల్ లెటర్స్లో తెలుస్తాయి. ఎట్ ది సేమ్ టైం అప్లై చేసేటప్పుడు మన ఎగ్జామ్ సెంటర్స్ సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి మెన్షన్ చేశారు. ఇదైతే ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. మీరు కనుక ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకున్న, ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా మీరు చూస్తున్న వీడియో కింద ఏదైతే డిస్క్రిప్షన్ ఉంటుందో అక్కడ క్లిక్ చేస్తే మీకు ఈ నోటిఫికేషన్ ఏదైతే ఇప్పుడు నేను చూపించినటువంటి నోటిఫికేషన్ ఉందో ఆ పీడిఎఫ్ లింక్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది. అక్కడ కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఎట్ ది సేమ్ టైం మీరు అప్లై అయితే చేయాలనుకుంటే డైరెక్ట్ లింక్ అయితే ఇస్తాను ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్కి సంబంధించి. మీరు అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా అప్లై అయితే చేయొచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీలైనంత వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన విధంగా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్.